దేవునికి స్తోత్రం. దేవుని పేరట కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి చాలు. ఇక్కడ మనకు చెప్పబడుతున్న 7వ అధ్యాయము ఈ 7-8 వచనాల్లో చక్కటి మాట మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును అని దేవుడు ఏం చేస్తున్నాడంటే లేఖన భాగంలో నుంచి మనకు చక్కటి మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రతి వారం కూడా మనం దేవుని దగ్గరకు వచ్చినాక ఖాళీ హృదయములతో వచ్చి ఖాళీకి వెళ్ళిపోతామా? మీరు దేవుని సన్నిధికి వచ్చి ఖాళీ హృదయంతో వచ్చి ఖాళీగా వెళ్ళిపోవటానికి వస్తారా? మనం అలా వస్తామా దైవ సన్నిధికి? రాం కదా. మనం వచ్చేటప్పుడు ఏదో ఒక వెలితితో దైవ సన్నిధికి వస్తాం. ఆ వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో ఆరాధించేటప్పుడైనా ప్రార్థించేటప్పుడైనా దేవుని మాట మనం వినేటప్పుడైనా మనకొక ఆశ, మనకొక ఆలోచన, మనకొక సంతృప్తి ఏంటంటే దేవుడు మా జీవితంలో, దేవుడు మా కుటుంబ వ్యవస్థలో ఆయన కార్యసిద్ధిని చేయాలనే ఒక ఆకాంక్ష ఎవరికి ఉంటుంది? మనందరికీ ఉంటుంది. దేవుడు కూడా ఏమంటున్నాడంటే అడుగుడి మీకేం చేయబడుతుందంట, ఇయ్యబడుతుంది అని దేవుడు అంటున్నాడు. దేవుణ్ణి మనము అడగాలని ప్రభువే మనకేం చేస్తా ఉన్నాడు? తెలియజేస్తున్నాడు. అయితే మనం వేటిని దేవుణ్ణి అడిగితే దేవుడు మనకిస్తాడు అంటే ఆయన నామం పేరిట వాక్యం అంటుంది మీరు ఏది అడిగినను ఆయన ఇస్తానంటున్నాడు. ఇదని కాదు, అదని కాదు. ఈ లోకములో సంపాదికేమైనా ఇస్తాడు, అయ్యో బంగారమునైనా ఇస్తాడు, ధనమునైనా ఇస్తాడు, ఆస్తినైనా ఇస్తాడు, పేరునైనా ఇస్తాడు, ప్రఖ్యాతినైనా అడిగే మన జీవితాల్లో దేవుడు ఏం చేయగలుగుతాడంట? ఇవ్వగలిగిన వాడు. అంటే వారి వారి సామర్థ్యత కలిగిది దేవుడు ప్రతివానికి కూడా ఆయన ఏం చేయవాడిగా ఉన్నాడు? అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు చెబుతున్నాడు అడుగు ప్రతివానికి ఏం చేయబడుతుంది? ఇవ్వబడుతుంది. దయచేసి ప్రభు బిడలంగా ప్రభుని ఆరాధించేటప్పుడు మనము ప్రభుని కూడా అడగటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? మనం ఏం అడుగుతాం జనరల్గా? చెప్పండి అమ్మా. దేవుణ్ణి పెద్దవేమి కోరికలు లేవంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలు, ఒక్కొక్క పెద్ద పెద్ద కోరికల లిస్ట్ ఎవరి దగ్గరికి తీసుకొస్తారు? దేవుని దగ్గరికి తీసుకొస్తాం. అలా అని చెప్పి ప్రభు అడగొద్దని దేవుడు అన్నట్లా. కాకపోతే అడగవలసినవి ఎలాంటివి అడగాలి? అసలు మన కుటుంబంలో మన వెళితే ఏంటో మనకు తెలియాలి కదమ్మా. మన అవస్థత ఏంటో మనకు తెలియాలి. మన అక్కరత ఏంటో మనం చక్కగా మన ఇంట్లో మనం ఏం చేయాలి? గ్రహించాలి. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో భార్య భర్త, ఒకవేళ పిల్లలు లేరనుకోండి, ఆ కుటుంబము వారు వెళితే ఏం తెలియబడుతుంది? భార్యాభర్తలుగా వారి దేవుడు జతపరిచాడు. వారి కుటుంబంలో ఏమున్నది? వెళితే బిడలు లేరు. వారికి ఒక గురి ఉంటుంది. దేవా మమ్మల్ని జతపరిచావు, నీవు ఇచ్చేటటువంటి శ్రేష్టమైనటువంటి ఫలములు అనగా మీరు ఫలించి అభివృద్ధి చెందుడని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు కదా. మీరు అభివృద్ధి నొంది భూమిని విస్తరించుడి అని కూడా ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అది నీ కొదువ, అయ్యో అది నీ అక్కరత, అది నీ అవస్థత. అయ్యో దేవుడు వారిని జతపరిచిన తర్వాత వారిని ఆశీర్వదించేవాడు ఎవరు?
దేవుడే మిమ్మలను ఒక జీవితంలోనికి, కుటుంబంలోనికి వచ్చిన తర్వాత ఒక ఫలభరితమైన బ్రతుకులో ఉంచేవాడు దేవుడే. అయితే నీవు ఆ ఫలితము కొరకు ఎవరిని అడగాలి? అవునా కదమ్మా? దేవుడు మనకు గర్భఫలము లేని వారికి దేవుడు గర్భఫలం ఇవ్వాలి అంటే వారి అవస్థత కొలది, వారి పరిస్థితి కొలది, వారి యొక్క కొదువ కలిగి, ప్రభువా నాకు సంతానమునిమ్మని ఎవరిని అడగాలి? వాళ్ళు దేవుణ్ణి అడగాలి. హన్నా కూడా దేవుని మందిరములో కన్నీరు కాచి ఎవరిని సంపాదించుకున్నది? కుమారుణ్ణి సంపాదించుకున్నది. అయ్యో, ఆ కుమారుణ్ణి దేవుడు ఏం చేస్తాడంట? ఆ ప్రజలను ఏలేటటువంటి ఒక గొప్ప ప్రవక్తగా చేశాడు. హల్లెలూయా. ఒకటేంటంటే, ఆమె దేవుని మందిరములో కన్నీటితో, ఉపవాసముతో, అయ్యో ఆమె తన జీవితంలో తాను చేసిన ప్రార్థన ద్వారా అయ్యో దేవుని సన్నిధిలో మమేకమైపోయాది. అలాగే ఈరోజు మన జీవితాల్లో కూడా మన అక్కరత మన కుటుంబంలో ఉన్నది. ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందా, అది మనం స్ట్రగుల్ చేస్తూ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా మనల్ని చేసే ఆ ఆర్థికమనే సమస్య మీద మనం ఏమి సంధించాలి? గురిని స్పందించాలి. ఆ పరిస్థితులు మనకి జీవితంలో ఏం చేయబడాలి? సరి చేయబడాలి. ఒకవేళ అది మన లోపం ద్వారా జరిగిందా అనేది కూడా మనం ఏం చేసుకోవాలంట? ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు కుటుంబాలలో, కొన్నిసార్లు వ్యక్తిగత జీవితంలో, కొన్నిసార్లు పరిస్థితుల్లో ఏం జరుగుతాయంటే మనమే ఆలోచించకుండా ఏం చేస్తూ ఉంటాము? తొందరపడి కొన్ని నష్టాలను మనం ఏం చేసుకుంటామంట? కొని తెచ్చుకుంటాం. ఆ పరిస్థితులు ఎవరు ఉండకూడదు? మన జీవితాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ప్రభు అంటున్నాడు, వాటిని మనం ఏం చేసుకోవాలంట? సరి చేసుకుని మన సమస్యను ఎవరికి ఎత్తి చూపించాలి? దేవునికి. ప్రభువా, నా ఆర్థిక పరిస్థితి గాడిలోనికి రావాలి అంటే నేను ఏమి చేయాలో నీ జ్ఞానము చేత నాకు తెలియచేయమని ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి సంపాదికీయము కూడా విలువైనటువంటి భాగ్యమే. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో అనేకులు ఉన్నారు. అయ్యో మంచి మంచి స్టడీస్ చేసిన వారికి కూడా సరైనటువంటి జాబులు, సరైనటువంటి వసతులు లేవు. కానీ మన జీవితాల్లో ఏ పరిస్థితుల మధ్య ఉన్నప్పటికీ సర్వ సమృద్ధిని కలుగు చేశాడు, బలపరిచాడు, మంచి జీతాన్ని ఇస్తా ఉన్నాడు. మంచి విలువను లోకంలో ఇచ్చినప్పుడు మనం దేవుని ఎదుట మన సంపాదికమును ఎక్కడ వృధా ఏం చేయకూడదంట? ఖర్చు చేసుకోకూడదు. ఎందుకంటే ఎక్కడ ఎంత అవసరమో అంతే ఏం చేయాలి? ఖర్చు చేయాలి. కొద్దిమంది మితముగా ఏం చేస్తుంటారు? ఖర్చు పెడుతూ ఉంటారు. అక్కడ 100 రూపాయలు ఖర్చే ఉంటుంది. వారు కొద్దిమంది ఏం చేస్తారు? ఫ్రెండ్స్ దగ్గర, బంధువుల దగ్గర, వ్యక్తుల దగ్గర వాళ్ళ యొక్క స్థాయిని, వారి బిల్డప్ని చూపించుకోవటానికి ఏం చేస్తారు? 100 పెట్టే చోట చెప్పండి అమ్మా, ఏం పెడతారు? ఒకసారి పెట్టారు, ఓకే. ప్రతిసారి కూడా అదే స్థాయిని చూపించుకోవాలంటే మనం ఎంత నష్టపోతున్నట్లు? 100కి 900 నష్టం. అలా ప్రతిసారి మనం కష్టపడిన దాన్ని వృధాగా ఖర్చు చేసుకుంటే నష్టం ఎవరికి ఉంటుంది? మన స్థాయి పక్కన చూడాలి. లోకంలో ఎదుటి వ్యక్తి దగ్గర గొప్పతనం కాదు, కానీ మన కుటుంబాన్ని మనం ఎంత చక్కగా నడిపించుకోగలుగుతామో, మన కుటుంబాన్ని ఎంత చక్కగా మనము వెచ్చించుకోగలుగుతామో అంతే మన కుటుంబంలో ఆశీర్వాదం మిగులుతుంది. భాగ్యమును దేవుడు సంపాదించుకోమంటే ఈ భాగ్యమును చాలామంది ఏం చేస్తుంటున్నారంటే పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ కుటుంబంలో నీ కొదువ కొలది, నీ కుటుంబంలో నీ అవస్థత కొలది, నీ కుటుంబంలో నీ ఇబ్బంది కొలది, నీ కుటుంబంలో నీ అక్కరత కలిది ప్రభు అయిన దేవుణ్ణి అడగండి. హల్లెలూయా. మరిచిపోవద్దు, ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఆయన నామం పేరట మీరు ఏది అడిగినా ఆయన ఏం చేస్తాడంట? ఇవ్వగలుగుతాడు. అడిగేవి దేవుణ్ణి మంచి ప్రశ్నలు, మంచి అక్రతలే అడగాలి. లేనిపోని అన్నీ తీసుకొచ్చి దేవుని దగ్గర అడిగితే ఇస్తాడా దేవుడు? నేను చిత్తూరు కట్టమంచి ప్రాంతంలో సేవ చేస్తా ఉన్నప్పుడు ఒక సహోదరుడు వచ్చారు.
ఆయన ప్రభు దగ్గర ఒక ప్రార్థన అవస్థత నాకు రాసిచ్చాడు. ఆ ప్రార్థన అవస్థత ఏమిటి అని నేను చదివినప్పుడు నాకే షాక్ అయ్యాను. ఏంది ఆ పేపర్లో అవస్థత అంటే, ఆయన అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిందంట. ఆ సినిమా 100 రోజులు ఆడాలని ఏం చేయమని రాసిచ్చాడు? ప్రార్థన అవస్థత రాసిచ్చాడు. చూడండి, ఏది అవసరమో అదే కుటుంబంలో దేవుడు తనకిచ్చిన భార్య కావచ్చు, బిడలు కావచ్చు, వారి పరిస్థితుల్లో చూడగలిగితే చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇరుకులు ఉన్నాయి. కానీ ఆయనకి ఎవరు కావాలంటే ఆయన ఆరాధ్య నటుడు, ఆయన తీసిన సినిమా అయ్యో మంచిగా ఆడాలి, డబ్బులు సంపాదించాలి, అయ్యో ఫలానా అయ్యో అని అన్నీ కూడా అందులో రాసి పెట్టాడు. ఇలాగ ప్రార్థన చేస్తే దేవునికి నేను 1116 ఇస్తానన్నాడు. ఇప్పుడు ఏమని చేయాలి ప్రార్థన? ప్రభువా, ఈ సినిమా చూసి అందరూ కూడా ఏమైపోవాలి? ఈ సినిమా అల్లరితో కూడిన ఆటపాటల్లో చిందుల్లో నాట్యం వేస్తూ కుటుంబాలను మర్చిపోయి బ్రతకాలని ప్రార్థన చేయాలా? నేను వెంటనే కొద్ది నిమిషాల తర్వాత సహోదరుని పిలిచి నేను అడిగితే ఏం మాట్లాడకుండా మౌనంగా మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళాడు. నేను అన్నాను, సహోదరుడు అని ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు కూడా నాకు ఈ సమస్య ఉన్నది, దీని నుంచి విడుదల చేయమని ఏం చేయలేదు? అడగకూడనివి దేవుణ్ణి ఏం చేయకూడదంట? అడగకూడదు. అందుకే అంటున్నాడు కదా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మనకు క్లుప్తంగా దేవుడు చెబుతున్న మాట. 4:3లో ఒక మాట చదువుకుందాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుకే మీకేమీ ఏం చేయట్లేదంట, దొరకట్లేదు. దేవుని అడుగుతున్నారు, ఓకే, కానీ మనము అడిగేది మన సుఖభోగముల కొరకు కాదు. అయ్యో, మనము అడిగేది దురుద్దేశంతో ఎవరిని అడగకూడదంట? దేవుణ్ణి అడగకూడదు. ఎందుకంటే మంచి చెడులను గుర్చిన అవగాహన కలిగిన దేవుడు ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య. నీకు ఏది మంచో, నీకు ఏదో ఆశీర్వాదమో, నీకు ఏది దీవెనో, ఏది ఇస్తే నీ కుటుంబం క్షేమంగా ఉంటుందో, ఏది నీ జీవితంలో జరిగితే నీ బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందో ఆయనకి తెలుసు. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడంట? వారి భోగములు అనగా వారి సుఖభోగములు అయ్యో నెరవేర్చుట కొరకు ఎవరిని అడుగుతున్నారంట? దేవుణ్ణి అడుగుతున్నారు. అక్కరత కొలది అడగట్ల, అవస్థత కొలది అడగట్ల. ఏం చేస్తున్నారంటే లోకాన్ని చూస్తూ ఉంటున్నారు, లోకములో ఉన్న ఆ పరిస్థితులను చూస్తూ ఉంటున్నారు, లోకములో ఉన్నటువంటి రంగులను, లోకములో ఉన్నటువంటి హంగులను, లోకములో ఉన్నటువంటి చిందులను, లోకములో ఉన్నటువంటి ఆర్భాటంగా కనబడే వాటన్నిటినీ చూచి ఏం చేస్తూ ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? అలా బ్రతకాలి కాబట్టి అలా మేము కూడా ఉండాలని ఆశతో అడుగుతున్నారే తప్ప దేవుని సన్నిధిలో ప్రభువా నా కుటుంబము అయ్యో నీ సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కవలే, అయ్యో భోజనపు బల్ల చుట్టూ నా పిల్లలు ఉండాలి, నా కుటుంబము నీ చేత ఆశీర్వదించబడాలి అని అడిగేవారు ఏమైపోయారు? కొదువైపోయారు. దేవుడు అంటున్నాడు కదా, అయ్యో ఈరోజు మీ జీవితాల్లో దేవుని ఎన్నో అడుగుతున్నారు, దొరకట్లేదు. కారణం ఏంటి? మీ దురుద్దేశములతో, మీ సుఖభోగముల కొరకు దేవుని అడుగుతున్నారు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఏం చేయలేకపోతున్నాడంట? కార్యములను చేయలేకపోతున్నాడు. అయితే ప్రభువుని ఎలా అడగాలి మన జీవితంలో? ప్రభువుని ఎలా అడిగితే మన జీవితంలో చేయగలుగుతాడంటే మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల మీరు వారిని నిశ్చయముగా పొందుదురని వారితో దేవుడు ఏం చేస్తాడంట? చెప్పను. చూడండి, దేవుడు అంటున్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని ఏం చేస్తారంట?
పొందుదురు. చూడండి, విశ్వాసముతో దేవుణ్ణి ఏం చేయాలంట? అడగాలి. నమ్మకముతో ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. నీవు అడుగుచున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమనుకోవాలంట? మనము పొంది ఉన్నాము. హల్లెలూయా. ఏమనాలి చెప్పండి? గట్టిగా చెప్దాం. ఏమనుకోవాలి? వేటిని అయితే అడిగామో వాటిని మనం ఏం చేసి ఉన్నామో, ఎప్పుడు అడుగుతాం ప్రారంభించామో అప్పుడే మనం ఏం చేస్తామో పొంది ఉన్నాం. ఎందుకు? మనము దేవుని సన్నిధిలో మనం అడిగాం కాబట్టి, అడిగిన వాటి యందు, ఆ అడిగిన దేవుని యందు మనకేముండాలి? నమ్మిక. ఎలాంటి నమ్మిక అంటే, ఈరోజు నేను ప్రార్థించాను కాబట్టి నా ప్రార్థన వినుచున్న దేవుడు నేను అడిగిన వాటన్నిటినీ కూడా నాకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఒకరోజు దైవ సేవకులు నార్త్ కొరియా ఆ ప్రాంతంలో ఒక గొప్ప సేవ, అంటే కమ్యూనిస్టుల యొక్క పరిపాలనలో మంచి సేవా పరిచర్య చేసి గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ప్రభు పిలుపును అందుకుని వెళ్ళిన పాల్ యాంగ్ చో గారి యొక్క 4వ కోణం, విశ్వాసములో 4వ కోణం అనే ఒక పుస్తకంలో ఆయన ఒక విషయాన్ని రాస్తా ఉన్నాడు. ఏమిటి ఆ విషయం? ఏంటంటే, ఆయన తరచుగా ఒక ప్రాంతానికి వెళ్ళి ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? విజిట్ చేస్తా ఉన్నాడు. అలా విజిట్ చేస్తా ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఒకరోజు ఒక సహోదరి ఆయన దగ్గరకు వచ్చింది. అయితే ఆ సహోదరి వచ్చి, ఆమె మంచిగా టీచర్ అంట, ఆయన దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు, మా కుటుంబంలో మా తల్లిదండ్రులు నాకెన్నో వివాహ సంబంధాలు చూస్తున్నారు, కానీ నాకేమవ్వట్లేదు, వివాహము జరగటం లేదు, వయసు మీద పడతా ఉంది, వెనకాల నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, ప్రార్థన చేయండి అని ఎవరిని అడిగిందంటే పాల్ యాంగ్ చో గారిని అడిగింది. అయితే పాల్ యాంగ్ చో గారు ఒక మాట అన్నాడు. అమ్మా, నేను ఒక మాట చెబుతాను, చేస్తావా తల్లి అంటే, చెప్పండి పాస్టర్ గారు, ఏం చెప్పినా చేస్తానంటే, ఈరోజు మీకు కాబోయే భర్త ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నావు? ఆయన హైట్ ఎంత ఉండాలని, ఆయన కలర్ ఎంత ఉండాలని, ఏవైతే ఆయనలో నీవు క్వాలిటీస్ చూస్తావు కదా, అవి ఏవైతే ఉండాలి అనుకుంటున్నావో అవన్నీ ఒక బుక్ మీద ఏం చేయమన్నాడంట? రాయమన్నాడు. వెంటనే ఆమె రాసుకుంది. రోజు వాటిని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు నాకు ఇచ్చాడని నమ్మమ్మ, నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడని చెప్పాడంట. అయితే ఆ మాట చెప్పి ఆయన మరొక ప్రాంతానికి ఆయన వెళ్ళినప్పుడు ఒక జంట ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవటానికి వచ్చారు. పాస్టర్ గారు, మీరు మమ్మలను గుర్తుపట్టారు అంటే, లేదమ్మా అన్నారు. ఏంట అయ్యగారు, పోయినసారి పలానా మా ప్రాంతం దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గరికి నేను ప్రార్థన చేయించుకున్నాను, గుర్తుందా అంటే, ఎవరమ్మా అంటే, నాకు వివాహము కావటం లేదు, ప్రార్థన చేయండి అంటే మీరు పలానా పేపర్లో రాసుకోమని చెప్పారు కదా, నేను ఎలాగైతే రాసుకున్నానో, ఇదిగో నేను కోరుకున్నట్లుగానే దేవుడు నాకు మంచి భర్తను ఇచ్చాడు. ఇదిగో ఆయన ఈయనే అని ఎవరికి తెలియజేసింది? పాల్ యాంగ్ చో గారికి. అంటే ఆ రోజు ఆయన చెప్పిన మాట, ప్రభు ఎదుట నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అది నీ జీవితంలో, అయ్యో నీ హృదయం అనే పలక మీద రాసుకుని ఇది నా జీవితంలో జరుగుతుందని నమ్మి ప్రతిరోజు మనం కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయగలిగితే అవి నీవు పొందుదువుగాక. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, ఆయన మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల వాటన్నిటిని మీరు ఏం చేస్తారంట? నిశ్చయంగా పొందుతారు. దేవుణ్ణి అడిగిన తర్వాత సిగ్గుపరచబడినట్లుగా చరిత్రలో వ్రాయబడలేదు. హల్లెలూయా. మనం నమ్మకపోతేనే దేవుడు కార్యసిద్ధిని చేయటానికి ఏముండదంట? అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము ఏం చేయగలిగిన దేవుడు అంట? సాధ్యము చేయగలిగిన దేవుడు. ఈరోజు నువ్వు ఏదైతే నమ్మి దేవుణ్ణి అడుగుతున్నావో, నీ కుటుంబం కొరకు కావచ్చు, నీ భర్త కొరకు కావచ్చు, నీ బిడ్డల కొరకు కావచ్చు, నీ భవిష్యత్తు కొరకు కావచ్చు, రాబో దినములలో ఏదైతే ప్రభు ఎదుట అడుగుచున్నావో అవన్నీ నీవు పొంది ఉన్నావని నమ్మితే నిశ్చయముగా నీవు పొందుదువుగాక. హల్లెలూయా. ఇప్పుడు కొదువు కలిగి ఉన్నావు, రేపు నిశ్చయముగా మీరు పొందుకొందురుగాక.
ఈరోజు అవస్థత కలిగి ఉన్నావు, నిశ్చయముగా రేపనే రోజున ఆ అవస్థతలన్నీ యేసు నామములో తీర్చబడును గాక. తీర్చబడతాయి. తీర్చబడటమే కాదు, నీ ముఖమున ప్రభు సంతోషమును అనుగ్రహించును గాక. అలాగే నీవు అడిగేటప్పుడు ఎలా అడగాలని ఇంకొక మాటను తెలియజేస్తాను, చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. వారు విసుకగా చూడండి, విసుకక మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయుచుండవలనని ఆయన ఒక ఉపమానము చెప్పాడు. ఆ ఉపమానం ఏమిటి అంటే, చాలా మార్లు మీకు చెప్పే ఉంటాను. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడంట. ఆ న్యాయాధిపతికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, అతడు న్యాయం చేయాలంటే ఏం తీసుకోవాలంట? లంచం తీసుకోవాలి. ఆయన చేతిలో లంచం పెడితేనే ఏం చేసేవాడు? న్యాయం చేసేవాడు. ఆ న్యాయము చేయాలి అంటే ఆమె వెధవరాలు, ఆమె దగ్గర ఆయనకి ఇవ్వటానికి ఏమి లేదంట, ధనం లేదు. కానీ ఆ న్యాయ వ్యవస్థ ఎదుట నిలిచి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, రేపు రామ్మ, నేను నీకేం చేస్తానంటున్నాడు? న్యాయం చేస్తానంటున్నాడు. కానీ ఆమె మరలా తర్వాత రోజు వచ్చినప్పటికీ కూడా ఆయన ఆమెకు ఏం చెబుతున్నాడు? మరలా ఇలాగే చెప్పి తప్పించుకుంటున్నాడు. ఇలా చెప్పితేనైనా ఆమెకు అర్థమవుతుంది కదా, లంచము తీసుకుని న్యాయం చేస్తాను అనుకుని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఆమె పరిస్థితి ఏంటి? ఒక దీనస్థితి, వెధవరాలు. ఆమె దగ్గర ఏమీ లేదు ఇవ్వటానికి. కాబట్టి ఏమీ ఇవ్వలేక అయినప్పటికీ కూడా మాటికి తరచుగా ఆ న్యాయాధిపతి ఎదుట ఆమె నిలిచింది. ఆ న్యాయాధిపతి ప్రతిరోజు ఎవరిని చూస్తున్నాడు? ఉదయమున ఆ న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కంటికి ఎవరు కనబడుతున్నారు? ఈ విధవరాలే కనబడుతుంది. అలాగే ఆయన కూర్చున్నప్పుడు, ఆయన పడుకున్నప్పుడు, ఆయన నిద్ర లేచినప్పుడు, ఆయన సంచరించే ప్రతి స్థలంలో కూడా ప్రతిదినము ఎవరు కనబడుతున్నారు? ఈమె కనబడుతుంది. ఎందుకంటే మానక ప్రతిరోజు ఆ న్యాయ వ్యవస్థ ముందు నిలిచి ఉంటుంది. అయ్యా నాకు న్యాయం చేయని ఆ అన్యాయస్తుని బ్రతిమలాడుకుంటూ ఉండగా మానక విసుకక ఆమె అడిగేసరికి ఈ అన్యాయస్తుడికి ఒక రోజు చిరాకు వచ్చింది. ఈమె మాటికి న్యాయం చేయమంటుంది, ఆమె నాకేమీ చేయట్లేదు అనుకున్నాడు. కానీ ఈరోజు ఏ విధము చేతనైనానో ఆమె నన్ను ఏం చేస్తుంది? విసిగిస్తుంది. ఈమెకి ఏం చేయాలనుకున్నాడంట? న్యాయము చేయాలనుకున్నాడు. హల్లెలూయా! ఏం చేయాలనుకున్నాడు? న్యాయము చేయాలనుకుని ఆయన ఏం చేశాడు అంటే, న్యాయము చేయటానికి ఆ దినమును పూనుకుని ఆమె యొక్క అవస్థత ఎరిగి, ఆమె యొక్క కష్టాన్ని ఎరిగి, ఆమె యొక్క కన్నీటిని ఎరిగి ఆమె పక్షమును ఏం చేశాడంట? న్యాయమును జరిగించాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు నీ జీవితంలో, ఈరోజు నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో దేవుని కూడా ఆ అన్యాయస్తుడైన వ్యక్తే న్యాయము చేసినప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు మనకు న్యాయము చేయడం చేస్తాడు. ఆయన న్యాయము చేయాలి అంటే మనం ఏం చేయాలంట? విసుగక ప్రతి దినమున, ప్రతి సందర్భమున దేవుణ్ణి ఏం చేయాలంట? మానక ప్రభువుని ఏం చేయాలంట? అడగాలి. ఈరోజు అడిగాం కదా, ప్రభుజీ విన్నాళ్లే అని వదిలేస్తే న్యాయం జరగదు. ఈరోజు ప్రభు విన్నాడు కదా, పర్లేదులే అనుకుంటే కాదు. నీ జీవితంలో ఆ కార్యసిద్ధి జరగాలి. అయ్యో, నీ జీవితంలో ఆ అద్భుతం జరగాలి. నీ జీవితంలో ఆ సమస్య పోవాలి. నీ జీవితంలో నీ కన్నీరు తుడిచివేయబడాలి. నీ జీవితంలో ఆరోగ్యము కలగాలి. నీ జీవితంలో క్షేమము కలగాలి. నీ భర్త రక్షించబడాలి. నీ పిల్లలు రక్షించబడాలి. అయ్యో, నీ జీవితంలో ఈ కార్యము జరగాలి అంటే నీవు మానక విసుగక ప్రతి దినము నిత్యము ఏం చేయాలంట? ప్రార్థన చేస్తేనే దేవుడు దాన్ని ఏం చేస్తాడంట? సాధ్యపరుస్తాడు. అయ్యో, ఒకరోజు చేసి నువ్వు ఆగిపోయావంటే ఆ కార్యం అక్కడే నిలిచిపోతుంది.
ఆ అద్భుతం అక్కడే ఆగిపోతుంది. నీ జీవితంలో ఇక ప్రారంభించబడటానికి అవకాశం లేదు. అదే నీవు మానక అయ్యో దేవుని అడగటం 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 ప్రారంభిస్తే దేవుని సింహాసనము కదిలించబడుతుంది. హల్లెలూయా. ఆ సింహాసనము కదిలించబడితే ఆయనే దిగి వచ్చి నీకు న్యాయము చేయును గాక. ఆయన ఒకసారి మన పక్షమున నిలిస్తే మన జీవితమే తలకిందులుగా మార్చబడుతుంది. హల్లెలూయా. లోకం కనులారా నీ జీవితంలో దేవుడు చేసిన కార్యమును కనులారా చూచునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని విసిగించైనా, ప్రభువుని మానకైనా ప్రభువుని అడిగేవారమై ఉందము గాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 66:16 వచనాన్ని చదువుదాం. కీర్తనలు 66:16. దేవుని యందలి భయభక్తులు గలవారు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో లక్ష్యము చేసిన యెడల ప్రభు నా మనవి వినక పోవును. చూడండి, ఆయన అంటున్న చక్కటి మాట ఏంటంటే, దేవుని యందలి భయభక్తులు కలిగిన వారి కొరకు చెబుతూ దేవునికి ఆయన ఏం చేశాడంట, మొరపెట్టాడు. ఆ మొరపెడతా ఉన్నప్పుడు దేవుడు ఒక శ్రేష్టమైన కీర్తన ఆయన నోట దేవుడు ఏం చేశాడంట, ఉంచాడు. ఆ శ్రేష్టమైనటువంటి కీర్తనతో పాటు దేవుడు అతని చేసిన మనవిని ఏం చేశాడంట, విన్నాడు. తాను చేసినటువంటి పాపమును ఏం చేస్తాడంట, అలక్ష్యం చేసి అది నాకొద్దు, ఆ పాపముతో కానీ పాపపు యోచనలతో కానీ పాపపు క్రియలతో కానీ నాకు సంబంధం లేదనుకుని ఆ పాపమును విడిచిపెట్టి అతడు చేసినటువంటి ప్రార్థన ప్రభువుని ఏం చేసిందంట, కదిలింపజేసేది. ఎంత కదిలింపజేసేదంటే ఆ కీర్తనకారుడు చెబుతూ అంటాడు, ఆయన నా నోట ఒక గొప్ప కీర్తన పలికించాడు. హల్లెలూయా. ఎప్పుడు మానవుడు సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఆనందముతో కేకలు వేస్తాడు. ఆనందంతో ఏం చేస్తాడు, పరవశిస్తాడు. కొన్ని సందర్భాల్లో పాడుతూ కూడా దేవుని స్తుతిస్తాడు. ఎందుకు స్తుతిస్తాడు అంటే తన కష్టము తీరిపోయినప్పుడు, తనకున్న కఠినమైన క్లిష్టమైన సమస్యల నుంచి ఒకసారి విడుదల వచ్చినప్పుడు ఆ నోట వచ్చే స్తుతి కానీ ఆ నోట వచ్చే ఆశీర్వాదపు యొక్క మాట కానీ విలువైనటువంటి కీర్తనకారుడు అంటున్నాడు కదా, దేవుడు నా మొరను ఆలకించి ఆయన నా మనవిని విని నేను చేసిన ప్రార్థనకు ప్రతిఫలమునిచ్చాడు. నా నోట కొత్త ఒక శ్రేష్టమైన కీర్తనను దేవుడు నిలిపాడు. కారణం ఏంటంటే నా పాపమును నేను విడిచిపెట్టి దాని ముందు లక్ష్యం ఉంచక, దాని వైపు ఆలోచన పెట్టుకోక, దాని యందు దృష్టి సారించక దాన్ని విడిచిపెట్టి నా దేవుని సన్నిధిలో నేను ఏం చేశానంటున్నాడు, మొరపెట్టాను. అంటే దేవునికి విరోధమైన పాపం ఏదైనా మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా ఏదైతే ఉందో వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు ఎదుట మనం ప్రార్థన చేస్తే దేవుడు విని మనకు ఒక గొప్ప శ్రేష్టమైన విలువైన జవాబు అనుగ్రహించునుగాక. కాబట్టి ప్రభు అంటున్నాడు, అడుగుడి మీకు అడిగు, ప్రతి వాటిని కూడా దేవుడు మనకేం చేస్తాడంట, ఇస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని మనకి ఏది అవసరమో అదే దేవుణ్ణి ఏం చేయాలి, మనకు అనవసరమైన దాన్ని తీసుకొచ్చిన ఏం కలిగిద్ది, తిప్పలే కదమ్మా. ఇప్పుడు మీకు ఇంట్లో ఆహారం కావాలి, బియ్యం తెచ్చుకున్నారు, అలాగే దానికి తగ్గట్లుగా కూరగాయలు తెచ్చుకున్నారు అనుకోండి, దానికి కావలసిన ఆహారం మీరు ఏం చేయగలుగుతారు, భుజించగలుగుతారు. ఆహారం బదులు ఇంకా వేరే ఏమైనా తెచ్చుకున్నారనుకోండి, అవి తినటానికి ఉపయోగపడతాయా, కాదు కదా. ఈరోజు నీ అవస్థత ఏంటో అదే దేవుని అడగండి, మీ యొక్క అక్కరత ఏంటో అదే దేవుని ఎదుటి పెట్టండి. ఏ కష్టం ఉందో ఏ కన్నీరు ఉందో అదే దేవుని ఎదుటి వెళ్ళబుచ్చండి. ఎందుకు ఇవ్వడు, నువ్వు అంటున్నావు కదయ్యా, అడుగుడి మీకు ఇవ్వండి అంటున్నావు, నా నామం పేరటి ఇది వరకు అడగలేదు కదా, ఇప్పుడు అడగండి ఇస్తానంటున్నావు కదా, నువ్వు మాట ఇచ్చే దేవుడు కదా, అయ్యో నువ్వు ఇచ్చిన మాటలు నెరవేర్చేవాడివి కదా, నువ్వు మాట తప్పని దేవుడు కదా అని నీవు రోషంగా దేవుణ్ణి అడగలిగితే, విసిగించి విసుగక, నువ్వు విసగకూడదు, ఆయన విసిగినా పర్లేదు కానీ నువ్వేం చేయకూడదు, నువ్వు విసిగావంటే దేవుని కార్యం జరగదు. అయ్యో విసిగావంటే ఇంకా ప్రార్థన చేస్తావా,
ఇంకా దేవుని దగ్గరికి వస్తావా? రావు. కారణం ఏంటంటే విసుగుదల వచ్చిందంటే ఒకసారి దేవుని వైపు మనసు రాదు. అదే నువ్వు విసుగుట అనేది నీలో పోయిందనుకో, ఆ విసుగుట అనేది నీలో పోయిన తర్వాత నువ్వు మానక ప్రార్థన చేసావనుకో, దేవుడు నీలో గొప్ప కార్యసిద్ధి, పోగొట్టుకున్న దానికంటే ఒక గొప్ప సమృద్ధి మీకు ఇస్తాడు. మీ జీవితంలో కొన్ని ఆర్థికం పోగొట్టుకోవచ్చు, ఆరోగ్యం పోగొట్టుకోవచ్చు, ధనం పోగొట్టుకోవచ్చు, ఆస్తి పోగొట్టుకోవచ్చు. ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నీ రెట్టింపు మహిమతో దేవుడు మీకు ఇచ్చును గాక. ఆనాడు యోబు జీవితంలో రెండింతలుగా దేవుడు ఇచ్చాడు. ఈరోజు మీ జీవితాల్లో మీరు ఏదైతే దేవుని అడుగుతున్నారో అది రెండింతలుగా దేవుడు మీకు, మీ కుటుంబాలకు, బిడ్డలకు స్వాస్యముగా ఇచ్చును గాక. అటు కృప దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మన ప్రార్థన వినుచున్నటువంటి దేవుడు, ఆలకిస్తున్నటువంటి దేవుడు, నిశ్చయముగా మన స్తుతుల పైన ఆసీనుడైనటువంటి దేవుడు, ఆయన నీతో నాతో